నమస్తే ఫ్రెండ్స్. నేను ఈరోజు రాగి పిండితో బోండాలు వేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. గోధుమ పిండి, మైదా పిండి, రవ్వ ఎలాంటివి లేకుండా నేను రాగి పిండితో మాత్రమే బోండాలు వేసి తీసుకొచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నేను వేసుకొని వేడి వేడిగా తింటున్నానండి. పల్లీ చట్నీతో తింటున్నానండి. టేస్ట్ అద్దిరిపోయిందండి. ఇంత ఆయిల్ పీల్చలేదు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించింది. అంత బాగున్నాయండి. నేనేమన్నా తేడాగా ఉంటాయేమో అని అనుకున్నాను. కలర్ మాత్రమే మనకు అలా కనబడుతుంది కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. ఎలా చేయాలనేది చూపిస్తాను. వీడియో మొత్తము చివరి వరకు చూడండి. రాగి పిండిని ఒక గిన్నెతో కొలిసి వేసేసుకున్నాను. ఇందులోకి పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. 2 చిటికెల వరకు వంట సోడాని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పెరుగును హాఫ్ గిన్నె వరకు తీసుకున్నానండి. ఒక గిన్నె వరకు పిండిని తీసుకున్నాను. హాఫ్ గిన్నె వరకు పెరుగును తీసుకున్నాను. పెరుగు వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ని కొంచెం కొంచెంగా వేసేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. లూజ్ కాకుండా చూసుకోవాలండి. ముందే చెప్తున్నాను. మనము బోండా పిండి అయితే ఎలా కలుపుతామో అలాగే కలుపుకోవాలి. నేను నైట్ కలిపి మార్నింగ్ వరకు నైట్ అంతా కలిపి పెట్టాను. మార్నింగే బోండాలు వేశాను. పిండి కలిపిన తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి పిండికంతా పట్టించి మూత పెట్టేసుకొని నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఒక గిన్నెలోకి తీసుకున్నాను. పిండి మంచిగా బబుల్స్ లాగా వచ్చింది చూడండి. నైట్ అంతా కలిపి పెట్టాను కదా, ఎంత మంచిగా పొంగి ఇలా పైకి వచ్చిందో చూడండి. ఇప్పుడు పిండినంతా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం పిండిని వేసేసుకొని చెక్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడైతే చిన్న మంట మీద బోండాలని వేసేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేడైతే అదే ఫ్లేమ్లో బోండాలని వేసేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ వేసేసుకోవాలి. మైదా పిండితో చేసిన బోండాలు, గోధుమ పిండితో చేసిన బోండాలు, రవ్వతో చేసిన బోండాల కంటే ఈ రాగి పిండితో చేసిన బోండాలు చాలా టేస్టీగా ఉన్నాయండి. క్రిస్పీగా, టేస్టీగా చాలా అంటే చాలా బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చినాయి. అసలు కలర్ కొంచెం మనకి తేడా కనబడుతుంది కదా, ఎలా ఉంటాయో ఏమో అని డౌట్ పడకండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు. మంచిగా ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని వేసేసుకొని ఇలా జాలి గరిటెతో బోండాలన్నిటిని తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఒకవేళ చేయితో వేసేసుకుంటే చిన్నగా పెద్దగా వస్తాయి అనుకుంటే ఇలా రౌండ్ గరిటెని తీసుకొని గరిటెతో వేసేసుకోండి. గరిటెతో బిళ్ళల్లాగా వచ్చి ఇలా వేసేసుకోవడం వల్ల బోండాలు కూడా అలా కూడా బాగా వస్తాయండి. మంచిగా పొంగాయి. ఫస్ట్ పిండి కొంచెం టైట్ అనిపించింది. కొంచెం వాటర్ని వేసి కాస్త లూజు చేసి ఇప్పుడు గరిటెతో వేసేస్తున్నాను. చూడండి, ఇలా వెయ్యగానే ఆయిల్లో అలా పైకి తేలుతూ పొంగుతూ వచ్చాయండి. బోండాలు మాత్రం టేస్ట్ అంటే టేస్ట్ అద్దిరిపోయినాయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. రాగి పిండితో బోండాలైనా వేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రాగి పిండితో దోశలు వేశాను. నా ఛానల్లో రాగి పిండి దోశల వీడియో కూడా ఉందండి. అది కూడా చూసి చేసుకోండి. బోండాలన్నిటిని వేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కొంచెం చిన్నగా వేశాను చేయితో, తర్వాత గరిటెతో పెద్దగా వేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇందులోకి పల్లీల చట్నీ చేశాను. పల్లీ చట్నీతోని తింటున్నానండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. లైక్ కొట్టడము మర్చిపోతున్నారు, లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడము మర్చిపోకండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. రాగి పిండితో చాలా ఐటమ్స్ చేస్తున్నాను. ఇంకా ఇంకా కూడా చేసి వీడియోలో అప్లోడ్ చేస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.